చూడండి, y axis, x axis, horizon. Okay na? A body is projected into air, so this is the body projected into air with velocity u, making angle theta with the horizontal. మాట రాస్తున్నాను. A body is projected into air. తర్వాత రాద్దరు మీరు వెయిట్. The body is projected into air with velocity u, making an angle theta with the horizontal. Okay, so this is the body. It is projected into air with velocity u. It makes an angle theta with the horizontal. So it moves just like parabola. So parabola, at here this is the first collision. First collision. Okay. After that, again the body bounces with a different velocity but same angle. అంటే ఒక బాల్ని మనం ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తుంది. ఎంత డిస్టెన్స్ వెళ్ళిద్ది, ఎంత టైంకి ఆగిపోతుంది, అంత ముందు కూడా చెప్పాను. ఇట్లా బౌన్స్ అయ్యి చెప్పాను. ఇప్పుడు ఇలా కాదు, హారిజాంటల్ డైరెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కొలిజన్. హియర్ E is the coefficient of restitution. E is the coefficient of restitution. Ball or no? Ball or body. Okay, E is the coefficient of restitution between ball and ground then ఇందులో ఒక 3 నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్, 3 కాన్సెప్ట్స్. ఓకే, now ball is projected into air with velocity u, making angle theta with the horizontal. So this is the first collision. Again the ball bounces back with velocity v1. ఇప్పుడు ఇంత హైట్ వెళ్తుందా తగ్గిద్దా? నెక్స్ట్ స్టెప్ తగ్గుతుంది, హైట్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా డిక్రీజ్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, రైట్. దిస్ ఈస్ ద సెకండ్ కొలిజన్. Here it is the second collision. Again the ball bounces back with velocity v2 with velocity v2. Next decrease చేయాలి. So this is the third. In this way the ball is moving. Okay na? Height తగ్గించాం చూడండి ఒకటి. Now we have to find out the total time of travel. The body before comes to stop. అది ఆగిపోయేసరికి మొత్తం ఎంత టైం ట్రావెల్ అయింది. సో ఈ టైం కనుక్కోవాలి ఫస్ట్. నెక్స్ట్ టైం సో ఆన్. ముందు ఎంత టైంకి ఆగిపోతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ టైం టేకెన్ బై ద బాల్ బిఫోర్ కమ్స్ టు స్టాప్. The total time of travel. So first we have to find out the total time of travel. The total time of travel of ball before comes to stop
before comes to stop. అది ఆగిపోయేసరికి ఎంత టైంకి మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. ఫస్ట్ ఈ టైం కనుక్కోవాలి కదా, టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2u sin theta by z. 2u sin theta. టైమ్ ఆఫ్ ఫస్ట్ కొలిజన్. ఫస్ట్ కొలిజన్కి టైం ఎంత చెప్పండి? టైమ్ ఆఫ్ ఫస్ట్ collision, time of first collision, capital T is equal to ఇది, this time is capital T. ఎంత? 2u sin theta upon g. So this is time of first collision. Okay na? Next, టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కొలిజన్. ఈ రెండింటి మధ్యలో టైం ఇంటర్వెల్ ని T1 అనుకుంటున్నా. T1 టైం ఇంటర్వెల్ బిట్వీన్, అది కనుక్కున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ టైం కనుక్కున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఈ టైం ఇంటర్వల్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ collision, time interval between first and second collision, T1 కావాలి నాకు. T1 is equal to, ఇదే ఫార్ములా లాగా రాద్దాం. 2, ఇక్కడ వెలాసిటీ ఎంత? v1 sin theta upon. So velocity is different for this situation and this situation. Different కదా. అప్పుడు v1 ప్లేస్ లో ఏంటో సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు vn ఈజ్ ఈక్వల్ టు e పవర్ n ఇంటూ v చెప్పానా లాస్ట్ క్లాస్ లో? ఫస్ట్ కొలిజన్ కి ఇక్కడ n ప్లేస్ లో 1 పెట్టండి. v1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎన్నో కొలిజన్ అది? ఫస్ట్ కొలిజన్ ఇంటూ v స్టార్టింగ్ వెలాసిటీ u అంటే u. v1 ప్లేస్ లో ఏం పెట్టాలి చెప్పండి? t1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ u sin theta upon g. ఇందులో నుంచి ఈ బయటికి తీసుకొచ్చేసాను, ఈ ఒక్కటి బయటికి. T1 ఈజ్ ఈక్వల్ టు 2 కూడా లోపలికే, e ఇంటూ 2u sin theta upon g. ఓకేనా? ఓకే రైట్. దీని నుంచి T1 ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి దీని మొత్తం ప్లేస్ లో టీ కదా, ఈ టీ ఏ టీ. ఇప్పుడు నాకు టైం చెప్పండి. ఇక్కడి నుంచి ఇక్కడ టైం ఎంత? టీ. ఇక్కడి నుంచి ఇక్కడ టైం ఈటీ. ఈటీ అట్లా కూడా అడగొచ్చు మిమ్మల్ని బిట్టు. ఓకేనా? వాట్ ఈస్ ద టోటల్, చూడండి ఇంతవరకు అడగలేదు కానీ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద టోటల్ టైం బిఫోర్ సెకండ్ కొలిజన్ అంటాడు. సెకండ్ కొలిజన్ కి ముందు టోటల్ టైం ఎంత అంటాడు? టీ ప్లస్ ఈటీ. టీ కామన్ 1 ప్లస్ ఈ, టీ ఇంటూ 1 ప్లస్ ఈ ఆన్సర్. ఓకేనా? అలా అలా అడగొచ్చు బిట్టు, అంతకుముందు ఇప్పుడు అడగలేదు. సరే, ఇప్పుడు మూడోది కనుక్కున్నావా? ఓకేనా? ఇక్కడ చేస్తున్నాను. సో ఇప్పుడు సెకండ్ కొలిజన్ కి థర్డ్ కొలిజన్ కి T2 అనుకుంటున్నా టైం. మీరు కూడా అలా కలర్స్ వేసుకోండి. టైం ఇంటర్వల్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ కొలిజన్. సెకండ్ అండ్ థర్డ్ కొలిజన్. ఓకేనా? సెకండ్ అండ్ థర్డ్ కొలిజన్. దీని ప్రకారం చెప్పండి. T2 ఈజ్ ఈక్వల్ టు 2 v2 sin theta upon g. v2 ప్లేస్ లో వేయచ్చు. vn ఈజ్ ఈక్వల్ టు e పవర్ n ఇంటూ v. v2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ v కాదు, స్టార్టింగ్ వెలాసిటీ u. T2 ఈజ్ ఈక్వల్ టు 2 in place of v2 e square u to sin theta upon g. T2 is equal to ఏం కామన్ తీద్దాం?
ఈ స్క్వేర్ కామన్ 2u sin theta upon g. దీని మొత్తం ప్లేస్ ఏం రాసుకోవచ్చు? ఈ స్క్వేర్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్స్. ఇంత టైం ఎంత? ఇది ఫస్ట్ దానికి టైం ఎంత? టీ 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 నెక్స్ట్ టైం ఈటీ, నెక్స్ట్ టైం ఈ క్యూబ్ టీ. అంతే కదా? మిమ్మల్ని బిట్ అడగొచ్చు, వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై ద ప్రొజెక్టైల్ బిఫోర్ సెకండ్ కొలిజన్ అని అడిగారు అనుకోండి. చూడండి, ఫస్ట్ ఇది సెకండ్, ఇందా చెప్పాను కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? టీ. ఇది ఆ రెండు యాడ్ చేయాలి. ఇందాక అడిగాను, వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై ద ప్రొజెక్టైల్ బిఫోర్ థర్డ్ కొలిజన్ అన్నారు అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? టీ. ఇది నెక్స్ట్ ఈ మూడు యాడ్ చేయాలి. ఈ మూడు యాడ్ చేసి చేయాలి. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు అసలు అడిగింది ఏంటి క్వశ్చన్లో, వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై ద ప్రొజెక్టైల్ బిఫోర్ కమ్స్ టు స్టాప్ అన్నారు. అంటే ఇంకా చాలా కొలిజన్స్ జరిగినట్టే కదా. అప్పుడు ఎలా కనుక్కోవాలి? టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కొలిజన్ టీ ప్లస్ ఈటీ ప్లస్ ఈ స్క్వేర్ టీ ప్లస్ ఈ క్యూబ్ టీ ప్లస్ అండ్ సో ఆన్ అనేసి అక్కడి నుంచి కనుక్కోవాలి. దానికి మనకి ఇప్పుడు టోటల్ టైం కదా కావాలి. టోటల్ టైం ఇంతవరకు రాస్తారా? రాయండి డయాగ్రామ్ వేసి జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్, total time of travel before comes to stop. Okay, before comes to wait stop, తర్వాత రాదు wait, before comes to stop. t dash అనుకుంటున్నా. t dash is equal to first time t plus next dash t1, తర్వాత రాద్దాం, plus t2 plus so on. Okay, right? t dash total time is equal to first t, next in the place of t1 et, next e square t plus and so on. ఒకవేళ t3 కూడా ఉంటే చెప్పండి, e cube t plus and so on. Which one is common? t common. t dash is equal to t common 1 plus e square e cube plus and so on. ఇది ఎలా ఉంది లోపల చెప్పండి? మీకు ఆల్రెడీ చెప్పాను. a by 1 sum of n infinite series, a by 1 minus formula. a అంటే first letter in the series is nothing but a, common ratio r, this is r. Okay, so t dash is equal to t into ఫార్ములా ఏంటి చెప్పండి దీనికి? a by 1 minus r. అలా చెప్పేసేయండి. చెప్పండి. 1 by 1 minus r means e. Finally answer t dash is equal to t by 1 minus e. The total time of travel. మీకు ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే వినండి, ఇక్కడ దీని మీద ప్రాబ్లం ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, అక్కడ ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫార్ములా మీద కూడా ఇది డైరెక్ట్ గా ఫార్ములా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా? అలా కాకుండా ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుంది. A ball is projected into air with velocity u making angle theta with horizontal. 0.5 is the coefficient of distribution between ball and ground. అంటే ఈ ప్లేస్ ఎంత వేయాలి? The time of flight బిఫోర్ ఫస్ట్ కొలిజన్ ఈజ్ 4 seconds అన్నారు అనుకోండి. అంటే క్యాపిటల్ టీ ఇచ్చినట్టు ఈ వాల్యూ ఇచ్చినట్టు 4 by 1 minus 0.5 1 by 2 8 seconds. 8 seconds లో కంప్లీట్ గా అయిపోద్ది. ఓకేనా? సో 3 chances ఉన్నాయి ప్రాబ్లం అడగడానికి. ఫస్ట్ ఛాన్స్ ఏంటి? ఈ సెకండ్ కొలిజన్ లోపు టైం ఎంత అంటాడు? t ప్లస్ ఈటీ ఆన్సర్ అది.
థర్డ్ కొలిజన్ లోపు టైం ఎంత అని అడిగాను, టీ ప్లస్ ఈటీ ప్లస్ ఈ స్క్వేర్ టీ, దట్ ఈస్ ద ఆన్సర్. టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ అయితే క్యాపిటల్ టీ బై 1 మైనస్ సి. వాల్యూస్ ఇచ్చి కూడా అడగొచ్చు. ఓకే, క్లియర్? రాసుకోండి, ఇది కొంచెం రాయండి. ఫస్ట్ ఇది రాసి తర్వాత ఇది రాయాలి. ఫస్ట్ ఇది రాయండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి రాయాలి. మీరు ఇది రాసేసారు కదా, ఇక్కడి నుంచి ఇది నెక్స్ట్. లో ఇంకొక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, వాట్ ఈస్ ద టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ అన్నారు అనుకోండి. వెరీ గుడ్, ఈ ప్లస్ 1 పెట్టాలి. టీ బై 1 మైనస్ 1, 1 మైనస్ 1 0, టీ బై 0 సంథింగ్ అపాన్ 0 ఇన్ఫినిటీ. ఇది కనుక పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్ అయితే ఇంకా ఆగదు, అది ఇట్లా వేసుకుంటే వెళ్తానే ఉంటుంది ఇన్ఫినిట్ టైం. నోట్, అర్థమైంది ఇది? నోట్, if it is perfectly elastic collision, if it is perfectly elastic collision, bracket lo E is equal to 1, E is equal to 1, then if it is perfectly elastic collision in bracket E is equal to 1, then అని రాసి చూడండి, టీ డాష్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, టీ అపాన్ 1 మైనస్ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టీ అపాన్ 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టీ అపాన్ 0 ఇన్ఫినిటీ. నోట ఇన్ఫినిటీ టైం. ఇది రాయండి. ఈ డిస్టెన్స్ కావాలి రాయిపోయేసరి కల్లా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ అనుకునేదా. సో దిస్ ఈజ్ ఆర్, రేంజ్ కదా. సో what is the distance traveled by the body before first collision? Range formula u square sin 2 theta by g, u square sin 2 theta by g. ఇది distance traveled by the body during horizontal distance. horizontal మనకు కావాల్సింది ఏంటి చెప్పండి. సెకండ్ టోటల్ డిస్టెన్స్, total horizontal distance traveled by the ball before comes to stop. మనకు కావాల్సింది ఆర్ డాష్ క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఫస్ట్ దానికి ఎంత ఆర్ చూద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ ఫస్ట్ కొలిజన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ ఫస్ట్ కొలిజన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ ఫస్ట్ కొలిజన్. రేంజ్ ఫార్ములా రాద్దామా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ 2 theta అపాన్ జి. ఇది రాయొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, రేంజ్ ఇస్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, యూ కాస్ థీటా ఇంటూ టీ. అది కూడా రాసుకోవచ్చు, యూ కాస్ థీటా ఇంటూ టీ. ఏం లేదమ్మా, ఈ టీ ప్లస్ లో 2u sin theta by gs ఇదే వస్తుంది. ఈ డిస్టెన్స్ కావాలంటే ఇటువైపు ఉండే కాంపోనెంట్ ఏంటి చెప్పండి, యూ కాస్ థీటా ఇంటూ ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వేయాలి, యూ కాస్ థీటా ఇంటూ టీ. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ కొలిజన్ కి సెకండ్ కొలిజన్ కి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని నేను R1 అనుకుంటున్నా. R1 అది కనుక్కుందాం. డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ R1. డిస్టెన్స్ ట్రావెల్డ్ between first and second collision. First की second collision की distance R1 is equal to, ఇక్కడ velocity ఎంత చెప్పండి, దీనిలాగా రాద్దాం, cos theta into చెప్పండి. రాయాల్సిన పని లేదు, u cos theta remains the same. Horizontal component of velocity remains the same at every place. u cos theta
ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి టైం టీ, ఇది టైం t1 అని చెప్పాను కదా, ఎంత చెప్పాలి ఇప్పుడు? t1 ప్లేస్ లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? u cos theta ఇంటూ ఈటీ. ఈ అవుట్ సైడ్ తీసుకోండి. r1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ u cos theta ఇంటూ టీ. u cos theta ఇంటూ టీ అంటే ఈఆర్. r1 ఈజ్ ఈక్వల్ టు ఈఆర్. ఈ r2 ఎంత వస్తుంది? అంతే, ఇది ఈ డిస్టెన్స్ r2. ఓకేనా? అది రాసినాక ఇది రాయాలి. ఇప్పుడే రాద్దాం, చెప్పండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ కొలిజన్. రైట్, రాసేద్దామా? ఈ స్క్వేర్. ఇప్పుడు టోటల్ రాసేద్దామా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. కనపట్లేదు ఇది, ఓకేనా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ కమ్స్ టు స్టాప్. Total distance traveled before comes to stop. R dash is equal to R1 plus R plus R1 plus R2 plus and so on. ఇందాకనే చేస్తాం. ఆన్సర్ ఏమొచ్చింది కూడా మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉండాలి. ఏంటిది? R dash is equal to first one R1 ER, R2 E square R plus and so on. R dash is equal to common R 1 plus E square plus and so on. ఇది A by 1 minus R రాయచ్చా? R dash is equal to R into A అంటే 1 by 1 minus E. R dash is equal to R by 1 minus E టోటల్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ హైట్ h, రెండో హైట్ h1, నెక్స్ట్ హైట్ h. వాట్ ఈస్ ద టోటల్ హైట్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బిఫోర్ కమ్స్ టు స్టాప్ అని అడిగితే h బై, మీరు అది చెప్తారని నాకు తెలుసు, అందుకే మార్చింది. h బై 1 మైనస్ ఈ స్క్వేర్ వచ్చింది దానికి ఒక్కదానికి. గుర్తుపెట్టుకోండి, 1 మైనస్ ఈ స్క్వేర్. ఇంకన్నీ అలానే ఉంటాయి. t బై 1 మైనస్ ఈ ఒకటి ఫస్ట్ దానికి. టోటల్ టైం అనగా t బై 1 మైనస్ ఈ. టోటల్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ r బై 1 మైనస్ ఈ. టోటల్ హైట్స్ ట్రావెల్డ్ అనగానే h బై 1 మైనస్ ఈ కాదమ్మా, h బై 1 మైనస్ ఈ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? అదొక్కటి చెప్తే ఇంకా అయిపోయినట్టే. ఇది రాయండి, అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, టైం సరిపోదు. డయాగ్రామ్ కూడా వేయాలి. మళ్ళా డయాగ్రామ్లో ఆర్లు ఇవన్నీ వేసాను కదా, ఇంకో డయాగ్రామ్ వేయాలి. ఇక్కడి నుంచి రాయాలి మీరు. 2 అని పెట్టి ఈ డయాగ్రామ్ వేసి రాసుకోవాలి. 2 అని పెట్టి